హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భూగ్రహం కాకుండా మరో గ్రహంలో జీవం ఉంటే ఎలా ఉండొచ్చు? వింత జంతుజాలం, విస్తుగొల్పే వృక్షాలు, వింత వింత జంతువులు ఉంటాయి. కానీ ఇదంతా ఫిక్షన్, కేవలం ఫిక్షన్ మాత్రమే. రియల్గా ఇవి ఉండవు అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక ద్వీపం ఉంది. అక్కడి జీవులు, మొక్కలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. ఈ భూమిపైనే మరో గ్రహమా అనేలా ఉంటుంది అక్కడి ప్రాంతం. అదే సకట్రా ద్వీపం. ఇక్కడ చెట్లు ఏలియన్స్ నాటారా అన్నట్టుగా ఉంటాయి. మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ డ్రాగన్ బ్లడ్ ట్రీ అని ఉంటుంది. ఇది గాయమైతే రక్తం ఎలా మనకు కారుతూ ఉంటుందో అలా ఎర్రటి ద్రవాన్ని కారుస్తూ ఉంటుంది. ఇక్కడ 37% మొక్కలు, 90% సరీసృపాలు, 95% నత్తలు ఉంటాయి. అయితే ఇవి ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇలాంటి జాతులు కేవలం సకట్రా దీవిలో మాత్రమే ఉన్నాయి. రాళ్లలో కలిసిపోయే బల్లులు, ఒక్కసారిగా కదిలితేనే కనిపించేలా ఉండే సరీసృపాలు, వీటిని చూస్తే అనిపిస్తుంది ఇవి నిజంగా భూమి జీవులేనా అని. సకట్రాలో ఉన్న సరీసృపాలలో 90% జాతులు ప్రపంచంలో ఎక్కడా లేవు. పాములు లేవు, కానీ విషపూరితంగా కనిపించే వింత బల్లులు ఉన్నాయి. గోడలపై గాలిలో తేలినట్లుగా కదిలే జెకోలు ఉన్నాయి. జెకోస్ అంటే ఇవి మన బల్లి జాతులకు చెందినవి. ఇవి మనం ఇళ్లలో చూసే సాధారణ బల్లిలాగా ఉండవు. ప్రత్యేక శరీర నిర్మాణం, అసాధారణ శక్తులతో ఉంటాయి. జెకోస్ కాళ్ళ అడుగున లక్షల సంఖ్యలో సూక్ష్మ వెంట్రుకలు ఉంటాయి. గ్లూ లేకుండా కేవలం భౌతిక ఆకర్షణతో గోడలకి అతుక్కుంటాయి. అందుకే అవి గోడలపై, పైకప్పుపై సులువుగా నడుస్తాయి. రాత్రివేళ చురుకుగా ఉంటాయి. చాలా తక్కువ వెలుతురులో కూడా చూడగలవు. కొన్నింటికి కనురెప్పలే ఉండవు. కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పరిసరాలకు తగ్గట్టుగా రంగు మార్చుకుంటుంటాయి. శత్రువుల నుంచి తప్పించుకుంటుంటాయి. ఇవి కమేలియన్లా కనిపించినా ఇది వేరే జాతి. ఇక నత్తల సంగతి చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. సకట్రాలో కనిపించే 95% నత్తలు ప్రపంచంలో ఎక్కడా లేని జాతులు. వాటి షెల్స్ చూస్తే రంగుల కలయిక, స్పైరల్ డిజైన్లు, ప్రకృతి వేసిన ఆర్ట్ వర్క్లా ఉంటాయి. ఇక్కడి పక్షులు కూడా సాధారణమైనవి కావు. ఆఫ్రికా హార్న్ నుంచి, అరేబియా నుంచి, హిందూ మహాసముద్రం నుంచి వచ్చి కలిసే జీవ వైవిధ్యానికి సకట్రా ఒక కూడలి. అందుకే ఇక్కడి పక్షులు స్వరం కూడా వింతగా ఉంటుంది. మరో లోకం నుంచి వస్తున్న పిలుపులాగా అనిపిస్తుంది. అలాగే ఎడారి లాంటి మైదానాలు, సున్నపు రాళ్ల గుహలు, పచ్చని పర్వతాలు, నీలి సముద్రాలు, ఒకే ద్వీపంలో ఇన్ని భూభాగాలు ఉండటం చాలా అరుదు. అందుకే దీనిని భూమిపైన పుట్టిన మరో గ్రహం అంటారు. ఈ ద్వీపం ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇది హిందూ మహాసముద్రంలో, హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు తూర్పున, అరేబియా ద్వీపకల్పానికి దక్షిణాన, యెమెన్లో భాగంగా ఉంది. 2008లో సకట్రాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.